హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ది మోనో వరల్డ్. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. గెస్ వాట్? ఏ ఇట్స్ మై బర్త్డే. నా బర్త్డే నాకు ఎప్పుడు చాలా స్పెషల్. ఇయర్ ఇంకా స్పెషల్. గెస్ వాట్? మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నా కాబట్టి. యూజువల్గా మన బిజీ లైఫ్స్లో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ బర్త్డేలో నేను ఎంతవరకు వచ్చానో ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలనిపించింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా పీస్ఫుల్ అండ్ ప్యూర్గా ఉంటుంది. అఫ్ కోర్స్ నో బర్త్డే ఈస్ కంప్లీట్ వితౌట్ మిడ్ నైట్ స్పెషల్ కేక్ కదా. సో నాకు కూడా కృష్ణ, తాత, భవాని కష్టపడి రాత్రంతా నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వెల్కమ్ అత్తయ్య అని టైసన్ చెప్తున్నాడు. ఒక ట్రెడిషనల్ వైబ్తో నా డేని స్టార్ట్ చేస్తున్నా. అంతలోపు మమ్మీ నాకు సుందరకాండ అండ్ పట్టీలు తీసుకొచ్చి గిఫ్ట్ చేశారు. నారాయణేమో నేనే పెడతా అని నా కాలికి పట్టీలు పెడుతున్నారు. చక్కగా నా స్పెషల్ డే రోజు నేను పూజ చేసేసుకున్నా. ఈ హస్బెండ్స్ని సాటిస్ఫై చేయడం అనేది ఒక కంప్లీట్ మేజర్ పెద్ద టాస్క్ కదా. సో నా హస్బెండ్ దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నా ఆ రోజు. ఇంకా నెక్స్ట్ మమ్మీ దగ్గర కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి మమ్మీ పరవన్నం చేస్తే అది తింటూ మా పెళ్లి వీడియో చూసుకున్నాం. ఇదిగో ఇంకా ఆఫ్టర్నూన్ చూడండి. బర్త్డే రోజు పెరుగన్నం తినిపిస్తుంది చూడండి. బర్త్డే అయ్యుండి పెరుగన్నం. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో భవానీ గిఫ్ట్ డ్రామా లేకుండా ఎవరి బర్త్డే కూడా జరగదు. అలానే నాకు కూడా హాల్లో గిఫ్ట్ దాచా అని చెప్పి గిఫ్ట్ వెతుక్కోమన్నది. అమ్మయ్య దొరికేసింది. ఇంకా నెక్స్ట్ నారాయణ నాకు 5 minutes టైం ఇచ్చి ఫాస్ట్గా రెడీ అవ్వమంటే ఎక్కడికి అని అంటే ఫిషింగ్ చేయడానికి వెళ్దాం, అలా వాటర్లో ఆడుకుందామంటే సరే అని చెప్పి వెంటనే సాటిన్ డ్రెస్ వేసుకొని నా బర్త్డే డ్రెస్ కూడా సేఫ్ సైడ్లో పట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం అందరం. చూసారు కదా నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే ఎలా జరిగిందో. నెక్స్ట్ హాఫ్ నన్ను వీళ్ళు ఎలా సర్ప్రైజ్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్లారు, మేమంతా ఎలా ఎంజాయ్ చేసామో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే హెల్దీ, బాయ్.